హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్, సీనియర్ జర్నలిస్ట్ ని. అభినయ్ దర్శన్ అనే పాస్టర్ పై ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి పొడి చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అభినయ్ దర్శన్ అనే పాస్టర్ ని ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి పొడి చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇదంతా పెద్ద డ్రామా, ఇతడు పెద్ద ఆర్టిస్టు, ఇదంతా పక్కా స్కెచ్ అని చెప్పేసి పోలీసులు ఆధారాలు సేకరించడంతో అతను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు అయితే బయట పెట్టబోతున్నారు. ఈ ఆడియోలతో పాటు వీళ్ళ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలు, మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఇదంతా ఓ ఫేక్ డ్రామా అని పోలీసులు కనిపెట్టేశారు. అందుకే అతన్ని అరెస్ట్ చేశారు. అన్నింటినీ గుర్తించిన పోలీసులు ఇది పక్కా డ్రామా అని నిర్ధారించారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ డ్రామాలో భాగస్వామి అయిన ఒక వ్యక్తికి చెందిన భార్య ఇన్స్టా అకౌంట్ నుంచి ఈ చాటింగ్ ఆడియోలను పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఎక్కడ దాడి చేయాలి, ఎలా షూట్ చేయాలి, దానిని ఎలా వైరల్ చేయాలి అనేవి కూడా వీళ్ళు మాట్లాడుకున్న ఆడియోలు పోలీసులకు దొరికాయి. వాటిలో జనం లేని సమయంలో పాడేరులోని చింతపల్లి సబ్ డివిజన్ వద్ద ఎలా సీన్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత జనం వచ్చే సమయంలో ఎట్లా నటించాలి అనేది కూడా ముందే పక్క రిహార్సల్స్ తో సహా స్కెచ్ వేసుకున్నారు. పైగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సినిమా సీన్లను రక్తి కట్టించడానికి ట్రైనింగ్ అయినట్లుగా రిహార్సల్స్ కూడా చేసినట్లుగా స్పాట్ లో కొంతసేపు ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ టైంలో వర్షం పడితే ఏం చేయాలి, ఎట్లా నటించాలి అనేది కూడా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ ఆడియోలో ఏముందో ఒకసారి విందాం. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్ తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడిద్ది. లోపలికి ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకులోళ్ళు నడిచేవాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ కేసులో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చెబుతా, చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కొట్టండి, అప్పుడే మరింత మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే రీచ్ అవుతాయి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకు ఈ అభినయ్ దర్శన్ అనే నటుడు ఎవరా అని కొద్దిగా లోతుగా దృష్టి పెట్టి చూస్తే చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ చూసాక ఖచ్చితంగా ఇది కూడా స్కెచ్ అని, పక్కా డ్రామా అని ఎవరికైనా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇలా ఇతను ఇప్పుడు దాడి జరిగిందని, గతంలో యాక్సిడెంట్ అయ్యిందని ఇలా డ్రామా క్రియేట్ చేయడం ఇది మొదటిసారి కాదు, ఇది 3వసారి. ఈ విషయం స్వయంగా సోషల్ యాక్టివిస్టు బ్రదర్ నీల్ రాజు లాంటి వాళ్ళు విత్ ప్రూఫ్స్ ఆల్రెడీ బయట పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లోనే కడపకు చెందిన ఈ అభినయ్ దర్శన్ మొదట సినిమాల్లో హీరోగా అవకాశాల కోసం హైదరాబాద్లో తెగ ప్రయత్నాలు చేశాడు. 2013లో మిస్డ్ కాల్, ఆ తర్వాత 2015లో ఫిదా అనే 2 సినిమాల్లో నటించాడు. కానీ అవి పెద్దగా ఇతనికి పేరు తేలేదు. ఆ సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి పాస్టర్ గా మారాడు. ఆ తర్వాత ఇటీవలే భరోసా అనే రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించాడు. తన పార్టీ తరఫున ప్రజల సమస్యలు తీరుస్తానంటూ మొదట పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర గత కొద్ది రోజులుగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతనిపై మే 18న అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలోని గూడెం కొత్త వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ నీరు తోటపాలెం దగ్గర కొందరు ముసుగులు ధరించి వచ్చి దాడి చేసిన సంఘటన జరిగింది అని ఈయన చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన జరిగిన టైంలో సెల్ ఫోన్లలో షూట్ చేసి మరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ అభినయ్ దర్శన్ తో పాటు మరో 2 ఆ టైంలో కారులో ఉండగా ఈ దాడి జరిగింది. ఈ దాడి ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. అనేక మంది పాస్టర్లు విశాఖలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అభినయ్ దర్శన్ను పరామర్శించి తమ సానుభూతిని కూడా తెలియజేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేయడంతో మొత్తం గుట్టంతా బయటకు వచ్చేసింది. వాస్తవంగా పోలీసులు కూడా ఈ కేసును అంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు. కానీ హాస్పిటల్లో తీవ్ర గాయాలు, తల నుంచి రక్తం కారుతూ ఒళ్ళంతా తడిసిపోయిన పరిస్థితుల్లో వచ్చిన అభినయ్ దర్శనను ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత చూస్తే అసలు తలకి గాయమే తగలలేదని తేలింది. తలకు గాయం లేనప్పుడు
మరి హెయిర్ కింద నుంచి అంత రక్తం ఎలా వచ్చింది అనేది అనేక అనుమానాలకు దారితీసింది. దీనికి తోడు ఇతడు ముందే పోలీసుల ముందరకాళ్ళకు బంధం వేసేలా పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు మాదిరిగానే నాది పోలీసులు చేసేసే అవకాశం ఉంది, మా వాళ్లే చేశారంటూ చెప్పినా చెబుతారు, నేనే చేసుకున్నానంటూ చెప్పినా చెబుతారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉందంటూ చాలా చాలా మాటలే జారాడు. అభినయ్ దర్శనే తనకు తానుగా చేసుకున్నటువంటి డ్రామా ఇది స్క్రిప్టెడ్ అని నిరూపించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవుతుంది, ఎందుకంటే సృష్టికర్తలు వాళ్ళే. పైగా పోలీస్ దెబ్బలు 2 ఒంటి మీద పడితే మా వాళ్ళే కాదు, నేను కూడా కావాలని మేమే చేసుకున్నామంటూ ఒప్పేసుకుంటాం, పోలీస్ దెబ్బలు అంత గట్టిగా ఉంటాయంటూ ముందే పరోక్షంగా హింట్లు ఇవ్వడంతో పాటు పోలీసులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేసేయగలరన్న మాదిరిగా ముందే బ్లేమ్ చేస్తూ ఎలిగేషన్స్ అయితే చేశాడు. అందుకే అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీనే స్వయంగా రంగంలోనికి దిగి ఈ కేసును దర్యాప్తు చేశారు. దీంతో దీని వెనుక ఉన్న అసలు గుట్టు బట్ట బయలైంది. పోలీసులు ఏమేం ఆధారాలు సేకరించారన్నది చెప్పే ముందు అసలు పేరుకు తగ్గట్టే ఈ ఘటనలో అభినయ్ దర్శన్ చేసిన నటన కూడా అతడిపై అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ అభినయ్ దర్శన్ మాటలు కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా స్పష్టంగా వీళ్ళే ఏదో చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తేలికగానే అర్థమైపోతుంది. ఇక అన్నింటికంటే అసలు ట్విస్ట్ ఏంటంటే ఇతను ఒంటిపై కేవలం గీతలు తప్ప లోతుగా ఒక్క గాయం కూడా లేకపోవడం. ముఖం నుంచి చేతులు, పొట్ట, తొడభాగంలో చూస్తే పొడిచినట్టుగా కాకుండా బీరు సీసా పగలగొట్టి గీతలు పెట్టినట్టుగానే గాయాలున్నాయి. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి కేవలం తొడపై మాత్రమే 3 కుట్లు పడ్డాయంట. అలాంటప్పుడు అంత రక్తం ఎట్లా తల నుంచి వచ్చింది, అట్లాగే పూర్తిగా అపస్మారక స్థితిలోనికి ఇతను వెళ్లిపోయేందుకు ఆస్కారమే లేదు. అతనిపై దాడి జరిగినట్లు చెబుతున్న సమయంలో బయటకు వదిలిన ఫుటేజ్ చూస్తే పూర్తిగా అతనికి ఏదో జరిగిపోయింది అన్నట్లుగానే తెలివి లేకుండా పడి ఉన్నాడు. ఇదే టైంలో మరో ఫుటేజ్ లో అతను నిలబడి ఉండడం కనిపిస్తోంది. అంటే అప్పటికే దాడి చేసి దుండగులు పారిపోయారని చెబుతున్నాడు. అలాంటప్పుడు నిలబడి ఉన్న వ్యక్తి అందరూ వచ్చేసరికి మాత్రం ఎలా కుప్ప కూలిపోయి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతాడు? ఈ అనుమానాస్పద కదలికలన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ స్కెచ్ ఎక్కడ, ఎవరెవరు, ఎలా వేశారు అనేది పక్క ఆధారాలను పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. దీని పక్క డ్రామాగా డిక్లేర్ చేశారు. అవేంటంటే పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు మరో 6 కలిసి ఈ డ్రామా అంతటికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్టింగ్ అంతా చేశారని పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. వీళ్ళు ఇన్స్టా, వాట్సాప్ గ్రూపుల్లో ఈ స్కెచ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది వాయిస్ రికార్డుల రూపంలో మాట్లాడుకున్నదంతా పోలీసులు సేకరించారు. అభినయ్ మరో 2 కలిసి వచ్చిన కారు పాడేరు పరిధిలోని మొండిగడ్డ వద్ద ఎక్కడ ఆపాలి, ఎంత దూరంలో ఆపాలి, అక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ చేయాలి, బీరు సీసాలను 2-3 ముందే సిద్ధం చేసుకొని వాటిని పగలగొట్టి ఎలా ఒంటిపై గీతలు పెట్టాలి, ఇవన్నీ మాట్లాడుకున్న వాయిస్ రికార్డులు పోలీసులు సేకరించారు. ఈ ఆడియోలతో పాటు వీళ్ళు ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలు, మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఇదంతా ఒక ఫేక్ డ్రామా అని పోలీసులు కనిపెట్టేశారు. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి, కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్. ఇప్పటికే ఈ ఘటనలో పాత్రధారులైన వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేశాడు అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఇతనికి సంబంధించి ఇంతకు ముందు జరిగిన ఘటనలు కూడా ఒక్కసారి పరిశీలిస్తే ఎందుకు చేశాడు అనేది తేలికగానే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హాస్పిటల్ కు పరామర్శలకు వెళుతున్న వాళ్ళు ఇదంతా డ్రామా అనే ప్రచారం జరుగుతుందంటూ ఈ అభినయ్ దర్శన్కు చెప్పడంతో అతను ఆ విషయంపై వేదాంత ధోరణిలో మాట్లాడడం కొసమెరుపు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మా వాళ్ళే చేశారు, నేనే చేశానని ఎవరైనా అనుకుంటే అనుకోనివ్వండి, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, పేదల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళతా అంటూ చెబుతుండడం చూస్తే ఇంకా డౌట్లు పెరిగిపోతున్నాయి. ఇతను క్లియర్ గా నాపై దాడి జరిగింది, ఇది నిజం అనే మాట ఖచ్చితంగా చెప్పడం లేదు. నన్ను నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళను నేను నమ్మించాల్సిన అవసరం లేదంటూ ముందే అన్నింటికీ రెడీ అయిపోయి వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు. అంటే పోలీసులు తమ డ్రామాను కనిపెట్టేశారనే బాధతో ఈ వేదాంతం మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ పాస్టర్ కమ్ యాక్టర్ గురించి బ్రదర్ నీల్ రాజు లాంటి వాళ్ళు చాలా విషయాలు ఇప్పుడు బయట పెడుతున్నారు. 2021లో జగ్గయ్యపేటలో ఒక అమ్మాయితో వ్యవహారం నడిపితే అప్పటి ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ఆ అమ్మాయి తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. పెళ్లి అయిపోయి 2 పిల్లలున్నాడు, తన కూతుర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆ తండ్రి చెప్పడంతో
ఎమ్మెల్యే మనుషులు ఊరు వాళ్ళంతా కలిసి ఇతడిని వెంటాడి మరి కొట్టి కారును కూడా ధ్వంసం చేశారంట. ఈ విషయాన్ని స్వయంగా అభినయ్ దర్శన్ మొదటి భార్య సుష్మా దర్శన్ తనతో చెప్పారంటూ బ్రదర్ నీల్ రాజు మీడియా వేదికగానే బయటపెట్టారు. అయితే ఆ ధ్వంసమైన కారు బొమ్మను సోషల్ మీడియాలో పెట్టి సభలకు వెళ్లి వస్తుంటే ప్రమాదం జరిగిందంటూ కిందన ఫోన్ పే నంబర్లు ఇచ్చి డబ్బులు దండుకున్నాడంటూ ఆధారాలతో సహా ఫోటోలు కూడా చూపిస్తూ ఆయన బయటపెట్టారు. ఆ ధ్వంసమైన కారును చూసి నమ్మేసి తెలంగాణకు చెందిన ఒక ప్రముఖ పాస్టర్ డాడీ కూడా ₹1,00,000 పంపించారంటూ తనకు అతని భార్యే చెప్పిందని, అతను ఉమనైజర్ అని ఆమె చెప్పిందంటూ బ్రదర్ నీల్ రాజు బయటపెట్టారు. ఇప్పుడు ఇక మరో డ్రామా ఏంటంటే సభలకు విజయనగరం వస్తున్నా అంటూ వెళ్ళి అక్కడ నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడని, మొదటి భార్యను వదిలేసి ఈమెను పెళ్లి చేసుకున్నాడంట. అవన్నీ పెద్ద గొడవలు జరిగాయంటూ నీల్ రాజ్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక ఈ కేసులో ఇంకో డ్రామా ఏంటంటే తనను చంపేందుకు సుపారీ ఇచ్చారంటూ 4 రోజుల కిందట ఒక ఫోన్ కాల్ ఆడియోను కూడా ఈ అభినయ్ దర్శన్ విడుదల చేశాడు. ఆ ఆడియోలో కూడా అవతల నుంచి ఒక పెద్ద కమెడియన్ లాంటి వాయిస్ తో ఎవరో ఇతరుని బెదిరించడం, తిరిగి ఇతను కూడా సవాలు విసురుతున్నట్టుగా ఉంది. దాని తర్వాత అదే ప్రాంతంలో ఈ దాడి స్కెచ్ వేశారు. అంటే ఈ దాడికి ముందు పబ్లిసిటీ కోసం ఆ ఆడియో కాల్, ఆ తర్వాత ఈ డ్రామా అనేది క్లియర్ గానే అర్థమైపోయింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని సైతం ఈ ఫేక్ డ్రామాకు ముడిపెట్టేసి దాని ద్వారా ఇక్కడ ఇతరు లబ్ధి పొందడానికి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి సామాజికంగా అలజడి సృష్టించాలనే ప్లానింగ్ ఈ ఫేక్ దాడి వెనక ఉన్నట్లు అర్థమవుతుంది. బట్ పోలీసులు చాలా త్వరగానే ఈ కేసును ఛేదించడంతో వీళ్ళ పన్నాగం పారలేదు. లేదంటే ప్రవీణ్ పగడాల కేసులో జరిగినట్లే ఏది నిజమో ఏది అబద్ధమో ఇక గుర్తించడం అసాధ్యమనే పరిస్థితి. ఈ దాడి విషయంలోనూ మరో 2-3 రోజులు ఆగితే పూర్తి క్లారిటీ పోలీసులు ఇచ్చేస్తారు. సో మరి ఓవరాల్ డ్రామాపై మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చుట్టూ జరిగే అనేక అంశాలపై రెగ్యులర్గా నా వీడియోస్ అనాలిసిస్ అయితే ఉంటాయి.